దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు బయలుపరిచినటువంటి ఒక ప్రత్యక్షతను మీ మధ్యలోకి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. పాతకాలంలో మనము తాటి చెట్లను గమనిస్తే తాటేకుని కోసి వాళ్ళు రైతులు ఏం చేస్తారంటే కింద నేల మీద పరిచి మధ్యలో వాటి మీద పెద్ద పెద్ద రాళ్ళను, సవకల్ని, అలాగే తాటి బొందల్ని వీటిల్ని వాటి మీద పరిచేవాళ్ళు. నేల మీద తాటేకి పరిచి అవి సక్రంగా వచ్చేదానికి అలాగ పరిచేవాళ్ళు అన్నమాట. అలా ఎందుకు పరుస్తున్నానని అడిగినప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు, అలా పరిస్తే తాటేకు చక్కగా ఉంటుంది, వంపు తొంపులన్నీ కూడా తొలగిపోయి మంచిగా ఉంటుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. పిల్లరా, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అంటే, పిల్లరా చక్కగా తీయటానికి అని కొంతమంది చెప్తారు, వంపు తొంపులన్నీ తీసివేయటానికి అని కొంతమంది చెప్తారు, మరి కొంతమంది ఏమో ఎగిరెగిరి పడిపోకుండా ఉండడానికని కొంతమంది చెప్తారు. ఏది ఏమైనా కానీ ఇవన్నీ సరైన గాడిలోకి రావాలంటే వాటి మీద కొంత బరువు అనేది ఖచ్చితంగా పెట్టాలి. బరువు పెట్టినప్పుడు అవి వాటి పొజిషన్ బట్టి వాటి యొక్క స్థితిగతులను బట్టి అవి అణిగి ఉండటము, చక్కగా రావటము, సరిచేయబడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆత్మీయ అనుభవంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని బరువు బాధ్యతలు మన మీద, మన కుటుంబాల మీద, మన యొక్క బిడ్డల మీద, పిల్లరా మన యొక్క చదువులైనా, ఉద్యోగాలైనా, వ్యాపారాలైనా, ఆత్మీయ జీవితాలైనా, కుటుంబ జీవితాలైనా ఒక్కొక్కసారి మనము చాలా రకాలైనటువంటి మరి బరువు బాధ్యతలు మన మీద పడుతూ ఉంటాయి. పిల్లరా పెద్దవాళ్ళు చెప్తారు, అంతా మన మంచి కోసమే అనుకో అంటారు. ఎందుకు ఏంటి అని అంటే, పిల్లరా శ్రమ కూడా మన మంచి కోసమే, కష్టాలు మన మంచి కోసమే, బాధలు కూడా మన మంచి కోసమే, ప్రతికూలమైన పరిస్థితులు కూడా మన మంచి కోసమే. వాటిలో మనము చాలా ఆధ్యాత్మికమైన సత్యాలని గ్రహించగలుగుతాం, మనుషుల యొక్క విలువలు తెలుసుకోగలుగుతాం, మనుషుల యొక్క మనస్తత్వాలను కూడా మనం గ్రహించగలుగుతాం. పిల్లలు ఏది మన జీవితాలు జరిగినా అది మన మంచి కోసమే అనుకుంటే అది మనకు చాలా ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తున్న పిల్లరా, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చదువుకుంటే, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. పిల్ల తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఆమేన్, హల్లెలూయా. గమనిస్తున్నారా పిల్లరా, దేవుని వాక్యము ఎంత అద్భుతముగా మనతో మాట్లాడుతుందంటే, కొంచెము కాలము తాటేకి మీదైనా ఇలా కొన్ని పుస్తకాలైనా కాగితాలైనా ఎగిరిపోకుండా బరువు పెట్టడంలైనా కొంతకాలము వాటి మీద బరువు పెడుతూ ఉన్నారంటే, పిల్లరా అవి సరైన రీతిలో రావటానికే, సరైనటువంటి క్రమంలోకి రావటానికే, సరైన పద్ధతిలో రావటానికే. ఇక్కడ దేవుడు కూడా ఏమని చెప్తున్నాడంటే, కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట. పిల్లరా ఈరోజు శ్రమల్లో ఉన్నాము, బాధల్లో ఉన్నాము, చెప్పుకోలేనటువంటి వేదనలో మనం ఉన్నాం. కొన్ని పిల్లరా శ్రమలు ఎలా ఉంటాయంటే అసలు మనకు అవి తీరతాయా లేవో కూడా అర్థం కాని పరిస్థితులు. కొన్ని శ్రమలు ఎలా ఉంటాయంటే ఇది నా అనుభవంలో ఇలాంటి నేను ఎన్ని చూశాను అన్నంతగా ఉంటాయి. పిల్లరా ఒక్కొక్కరిది ఒక్కొక్క అనుభవం. నాకు తేలిక అనిపించింది నీకు భారం అనిపించు, నీకు భారం అనిపించింది నాకు తేలిక అనిపించవచ్చు. పిల్లరా ఏది ఏమైనా మన జీవితాల్లో కొంచెము కాలము
మనము శ్రమ పడటం అనేది మన మంచి కోసమే అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ బరువు శాశ్వత కాలము ఉండదు సుమా, ఈ భారము శాశ్వత కాలం ఉండదు. కొంతకాలము ఈ భారము, ఈ బరువు మన మీద అలాగా మోపబడుతుంది. అది ఎందుకోసము అంటే పిల్లరా, మన మంచి కోసమే. కొంచెము కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఆమెన్, హల్లెలూయా. దేవుని ఉద్దేశం ఏంటని మనం ఆలోచన చేస్తే పిల్లరా, దేవుడు చెప్తున్న మాట, మనము కొంచెము కాలము శ్రమ పడటం అనేది దేవుని యొక్క ఉద్దేశంలో పిల్లరా మనల్ని స్థిరపరచాలనుకుంటున్నాడు. దేవుని యొక్క ఉద్దేశంలో మనల్ని బలపరచాలనుకుంటున్నాడు. ఆత్మీయంగా మనం స్థిరంగా ఉండాలి. దేవుని రాకడ దినాలు సమీపిస్తూ ఉన్నాయి. ప్రభు రాకడ ఎత్తబడి గుంపులో మనం ఉండాలి పిల్లారా. ఇహలోక మాలిన్యం మనం అంటుకోకుండా మనం కాపాడుకుంటూ, మన విశ్వాసాన్ని, మన భక్తిని పిల్లారా మనం కాపాడుకుంటూ, మనం ఆధ్యాత్మికమైన శక్తితో నింపబడాలి. అలా ఆధ్యాత్మికమైన శక్తితో మనం నింపబడాలంటే దినదినము మనము బలపడాలి. ఆమేన్. దినదినము మనం బలపడాలి పిల్లారా. బలహీనంగా ఉంటే ఎవరు నిన్ను ఇష్టపడరు పిల్లారా. బలహీనంగా ఉన్నామంటే శత్రువుకి లోకువా. శత్రువు అంటాడు, వాడెంతండి, అని ఊరితే కింద పడిపోతాడు, లాగొడితే కింద పడిపోతాడు అని చెప్తే, బలహీనంగా ఉన్న వారిని చూసి బలవంతుడు ఎప్పుడు హేళన చేస్తూ ఉంటాడు, ఎగతాళి చేస్తూనే ఉంటాడు. ఆత్మీయ జీవితాల్లో కూడా పిల్లారా, అపవాది మనం బలహీనంగా ఉంటే మనల్ని హేళన చేస్తాడు పిల్లారా. మనం బలహీనంగా ఉంటే మన మీద దాడి చేస్తాడు. మనం బలహీనంగా ఉంటే పిల్లారా మనల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడానికి చూస్తాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నిన్ను నేను శ్రమ పెడుతున్నానంటే నిన్నేదో నేను ఇబ్బంది పెట్టాలని కాదు, నిన్ను బలపరచాలని. శ్రమలు పిల్లారా మనల్ని ఇంకా బలపరుస్తున్నాయి. శ్రమలు మనల్ని ఇంకా దేవుళ్ళు స్థిరంగా తీసుకుని వస్తున్నాయి. శ్రమలు మనల్ని లోతైన అనుభవంలోకి, ఆధ్యాత్మికమైన పునాదులోకి మనల్ని నడిపిస్తూ ఉన్నాయి. అంతా మన మంచి కోసమే. దేవుని వాక్యం చెప్తుంది, కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట. నిజమే, ఆ తాటేకు పిల్లరా చెట్టు మీద ఉన్నప్పుడు అది ఒకవేళ పిల్లరా ఇట్లాగా రౌండ్గా ఉండవచ్చు, ఎట్టంటే అట్టు ఉండవచ్చు. కానీ నేల మీద పెట్టి దాని మీద బరువైన వస్తువు పెట్టినప్పుడు పిల్లరా, ఒక కర్రో, ఒక మొద్దో, ఒక రాయో పెట్టినప్పుడు అది కొన్ని రోజులకి ఏమైపోతుందంటే సదరంగా నీట్గా చక్కగా వచ్చేస్తుంది పిల్లలు. పలకలాగా వస్తుంది తాటే. ఎంత బరువు పెడతారో అంత మంచిగా అది సరిచేయబడుతుంది. ఈరోజు నీ జీవితాన్ని, నా జీవితాన్ని దేవుడు ప్రేమించి మాట్లాడుతున్న ఒక అద్భుతమైన సత్యం పిల్లరా, దేవుడు నిన్ను నన్ను సరిచేయాలని కోరుకుంటున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనతల్ని, వంపుల్ని పిల్లరా, మనకు దేవునికి ఆయాసకరంగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని ఆయన వంచి మలిచి మనల్ని సరిచేయాలనుకుంటున్నాడు. అందుకనే దేవుడు కొంతకాలం మన మీద కొన్ని రకాలైనటువంటి బరువులు, కొన్ని రకాలైనటువంటి బాధ్యతలు, కొన్ని రకాలైనటువంటి శ్రమలు, కొన్ని రకాలైనటువంటి వ్యాధులు, కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పిల్లరా మన జీవితాల్లోకి రావటానికి దేవుడు అనుమతినిస్తాడు పిల్లరా. మన మంచి కోసమే అవి, మన మంచి కోసమే. నువ్వు ఎప్పుడైతే పిల్లరా మంచిగా ఆలోచిస్తావో అది నీకు మంచిగా కనబడుతుంది. నువ్వు ఎప్పుడైతే అది మంచిగా ఆలోచిస్తావో అది నీకు మంచి ఆలోచన ఇస్తుంది, మంచి జ్ఞానాన్ని ఇస్తుంది, మంచి నడిపింపునిస్తుంది. ఎస్, దేవుడు దీని ద్వారా నాతో ఏదో మాట్లాడబోతున్నాడు, దీని ద్వారా దేవుడు నాతో ఏదో నేర్పించబోతున్నాడు, దీని ద్వారా దేవుడు నాతో ఏదో తెలియజేయబోతున్నాడని పిల్లరా శ్రమలు మన మంచి కోసమే అని మనం భావించగలుగుతాం. నిజమే, శ్రమలు వస్తేనే పిల్లారా మనుషుల మనస్తత్వాలు తెలుస్తాయి. శ్రమలు వస్తేనే నా అనుకునేవారెవరో, మన అనుకునేవారెవరో పిల్లారా మనకు బట్టబయలు చేయబడతాయి. శ్రమలనే వస్తేనే మనకు మంచి చెడ్లనే తెలుస్తాయి. మనం ఎంత నలగొట్టబడతామో పిల్లారా అంత మెరుగైన స్థితి మన జీవితాల్లోంచి బయటకు వస్తుంది, అంత జ్ఞానం మనకు వస్తుంది. మనము మంచిగా పిల్లారా మజ్జిగను చిలుగుతూ ఉంటాం. మజ్జిగను చిలుగుతున్నప్పుడు పిల్లరా మనం అనుకుంటాము, అబ్బా ఈ శ్రమ ఏంటి, కష్టం ఏంటి, బాధ ఏంటి, అసలు ఊపిరి ఆడటం లేదు, నలిగిపోతున్నాను, అల్లడి చేస్తుందా అని చెప్పి అనుకుంటాం. కానీ అది ఎంత మంచిగా చిలకబడుతుందో అంత శ్రేష్టమైనటువంటి పిల్లరా ఆ వెన్న దాంట్లోంచి వస్తున్నప్పుడు మనకి ఎంత సంతోషం కలుగుతుందో. ఈరోజు శ్రమానుభవం మన మేలు కోసమే.
యేసు ప్రభు వారి లోకములో ఉన్నప్పుడు పిల్లరా ఆయన శ్రమానుభవం పొందాడు. పిల్లరా ఆయన ఈ లోకములో ఎంతగానో తను తాను తగ్గించుకుని పిల్లరా దేవునికి ఎంత దీనముగా తను దేవునికి అప్పగించుకున్నాడు అనేది దేవుని వాక్యంలో మనకు చాలా స్పష్టంగా రాయబడి ఉంది. శరీరధారి అయిన దినాల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగల దేవునికి పిల్లరా ఆయన ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అంత మాత్రమే కాదు పిల్లరా ఆయన యాచనలను సమర్పించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడని చెప్పి దేవుని వాక్యంలో అక్కడ మనకు రాయబడి ఉంటుంది. అదే వాక్యంలో పిల్లరా మనం గమనిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాటను చూస్తే ఆయన కుమారుడు యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఆమేన్. యేసు ప్రభు అంతటి వారే శ్రమల వలన నేర్చుకునే అనుభవంలోకి వెళ్ళాడు. యేసు ప్రభు అంతటి వారే శ్రమల వలన నేర్చుకునే అనుభవంలోకి వెళ్ళాడు. పిల్లరా ఈరోజు శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. ఏం నేర్చుకుంటున్నాం మనము? కనువిప్పు ఏమైనా కలుగుతుందా? కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? అరే నా జీవితంలో దేవుడు ఏదో కోరుకుంటున్నాడు, ఏదో ఆశిస్తున్నాడు, నా పట్ల దేవుని ప్రణాళిక ఏదో ఉంది, నేను దేవునికి లోబడాలి, దేవునికి విధేయత చూపించాలనే ఆలోచన మనలో ఉంటుందా? లేదు పిల్లరా. ఒక్కొక్కసారి చాలా నష్టాలు మనకు వస్తుంటాయి. ఒక్కొక్కసారి మన కష్టమంతా వ్యర్థమైపోతూ ఉంటుంది. కానీ మనకు అంత కూడా చింత ఉండదు పిల్లరా. బైబిల్లో ఒక ఉదాహరణ దేవుడు చెప్తాడు. నిప్పుకోడి అనేది ఒకటి ఉంటుంది పిల్లరా. యోబు గ్రంథం 39వ అధ్యాయంలో మనం గమనిస్తే పిల్లరా 16వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంటుంది. యోబు గ్రంథం 39:16లో తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును, దాని కష్టము వ్యర్థమైనను దానికి చింత లేదు. ఈరోజు నువ్వు ఎంత కష్టపడుతున్నావో, రాత్రి అనక పగలనక ఎంత శ్రమ పడుతున్నావో, ఎన్ని బాధలు పడుతున్నావో, ఎన్ని రకాలుగా నువ్వు నలిగిపోతున్నావు, ఎన్ని రకాలుగా నువ్వు శ్రమను అనుభవిస్తున్నావు పిల్లారా నీకు తెలుసు. చాలా రకాలుగా నువ్వు కష్టపడుతున్నావు, కానీ నీ కష్టమంతా కూడా వ్యర్థమైపోతానే ఉంది. కానీ నీకు ఒక్క రొంత కూడా చింత లేదు. అరే నేను ఇన్ని కష్టాలు ఎందుకు పడుతున్నాను, ఇన్ని బాధలు ఎందుకు పడుతున్నాను, దేవుడు నన్ను ఎక్కడ సరిచేయాలనుకుంటున్నాడు, దేవుడు నన్ను ఎక్కడ మరి నాలో ఉన్న వంపుల్ని తీయాలనుకుంటున్నాడు, ఎక్కడ దేవుడు నేను ఎగిసెగిసి పడుతున్నటువంటి పరిస్థితిని నన్ను అణిచివేయాలని దేవుడు చూస్తున్నాడు. ఏంటి అసలు ఈ శ్రమలు నాకు ఎందుకు వస్తున్నాయి, ఈ బాధలు నాకు ఎందుకు వస్తున్నాయని మనం ఆలోచించగలుగుతున్నామా? పిల్లరా ఒక అడుగు వేస్తున్నావు, అక్కడ నువ్వు చాలా ప్రతికూలతలు ఎదుర్కొంటున్నావు. మరొక అడుగు వేసుకుంటున్నావు, అక్కడ కూడా ప్రతికూలతలు ఎదుర్కొంటూ ఉన్నావు. ఒక వ్యాపారం కావచ్చు, ఒక పని కావచ్చు, పిల్లల ఆటంకాలు అవరోధాలు వస్తున్నాయంటే మరొక పనిలోకి నువ్వు వెళ్ళేటప్పుడు, మరొక అడుగును వేసేటప్పుడు కాస్త నువ్వు ఆలోచన చేయాలి. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటి, ఇక్కడ నేను వేస్తున్న రాంగ్ స్టెప్ ఏంటి, ఇక్కడ దేవుడు నాతో ఏం నేర్పించబోతున్నాడు అనేది మనం ఆలోచన చేయగలగాలి. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లారా, కష్టాలు, శ్రమలు, బాధలు అన్నీ మన మంచి కోసమే. కొంచెము కాలం పిల్లారా మనము ఓర్చుకుంటే, కొంచెము కాలం మనం సహిస్తే దేవుడే మనల్ని స్థిరపరిచి, దేవుడే మనల్ని బలపరిచి, దేవుడే తన కృపకు మనల్ని పాత్రలుగా చేస్తాడు. అలాగా యేసయ్య పిల్లరా మనందరి నిమిత్తము ఆయన కలువరి శిలువలో శ్రమను ఆ కొంచెం సేపు, ఎవరు భరించలేనటువంటి వేదన అది, కానీ ఆయన ఆ కొంచెం సేపు ఆ శ్రమను మరి భరించాడు. ఆ శ్రమకు ఆయన విధేయుడయ్యాడు పిల్లారా. తద్వారా యేసయ్య ఎంత ఆశీర్వాదం పొందాడు మనందరికీ తెలుసు. అన్ని నామముల కన్నా పై నామముగా యేసయ్య నామం హెచ్చింపబట్టానికి గల కారణం ఏంటి? శ్రమలు తన మంచి కోసమే అనుకున్నాడు. ఈరోజు యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి మనందరి జీవితాల పిల్లారా శ్రమలు రావని కాదు, శ్రమలు మన మంచి కోసం వస్తాయి, మనల్ని సరిచేయటానికి వస్తాయి, మనల్ని బాగు చేయటానికి వస్తాయి. మనతో దేవుడు మాట్లాడేటువంటి ఒక పద్ధతి అది. మనల్ని దేవుడు తన యొక్క ఉన్నతమైన పిలుపుతో పిలిచేటువంటి ఒక క్రమం అది. దేవుడు తన సంకల్పం, తన ఉద్దేశాన్ని మన పట్ల బయలుపరిచేటువంటి విధానం అది. కాబట్టి పిల్లారా శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోకుండా, కలవరపడకుండా, కలత చెందకుండా మనం దేవుని వైపు చూడగలిగితే దేవుడు అంటాడు, ఆపత్కాలంలో నువ్వు నాకు మొరపెట్టు అంటాడు. శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనం దేవునికి మొరపెట్టి అనుభవంలోకి రావాలి.
ప్లరా ఎప్పుడైతే మనం ఆ రీతిగా దైవికంగా మనం ఆలోచన చేస్తాం, నిజంగా మనకు చాలా మంచి జరుగుతుంది, చాలా మేలు జరుగుతుంది, చాలా మంచిగా దేవుడు మన జీవితాన్ని ఆస్వాదిస్తాడు. ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో చెప్తున్న మాట, శ్రమలు మన మంచి కోసమే. కొంచెము కాలం మనము శ్రమ పడిన పిమ్మట దేవుడే మనల్ని స్థిరపరిచి బలపరుస్తాడు. కాబట్టి శ్రమల్లో విధేయతను నేర్చుకుందాం, దేవునికి లోబడేది నేర్చుకుందాం. ఏది జరిగినా నా మంచి కోసమే అనుకుందాం. ఒకవేళ నీ మీద తాటేకి మీద ఏ రీతికైతే బరువు పెడతారో, వస్తువుల మీద లేక పేపర్ల మీద ఏదైతే బరువు పెడతారో, లేక ఒక ఇరిగిన కాలును గట్టిగా లాగి బరువైనటువంటి ఇసుక మూటను ఏ రీతికైతే లాగి కడతారో, పిల్లరా మనం ఆలోచన చేస్తే నీ జీవితం నా జీవితంలో ఒకవేళ బరువు లేక బాధ్యతలు లేక భారం మన మీద ఉన్నాయంటే కొంచెము కాలమే ఓర్చుకో. దేవుడు నీకు మంచి చేయబోతున్నాడు, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. తానే నిన్ను విడిపించి తానే నిన్ను పిల్లరా పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచి ఆస్వాదించబోతున్నాడు. ఆమేన్. అలాంటి కృపతో పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నింపి నడిపించునుగాక. ఆమేన్. తల్లొంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పిల్లరా రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. నీ జీవితం నా జీవితంలో ఒకవేళ శ్రమలు భయంకరంగా మనల్ని వెంబడిస్తున్నాయా, మొయ్యలేని భారముగా నీ భుజస్కంధాల మీద అవి ఉన్నాయా, తట్టుకోలేకపోతున్నావా, భరించలేకపోతున్నావా, ఎన్నన్నీ ఏమని అని చెప్పగలుగుతున్నావా? పిల్లరా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా శ్రమలు వెంబడిస్తున్నాయి. ఆర్థికంగా కొంతమందిని, ఆరోగ్యపరంగా కొంతమందిని, మానసికంగా కొంతమందిని, పిల్లల కుటుంబ పరంగా కొంతమందిని, చదువుల పరంగా, ఉద్యోగాల పరంగా, వ్యాపారాల పరంగా అనేక రకాలుగా శ్రమలు వెంబడిస్తూ ఉన్నాయి. మన మంచి కోసమే దేవుడు మనతో ఏదో చెప్పబోతున్నాడు, ఏదో మనకు నేర్పించబోతున్నాడు. విధేయత కలిగి దైవ ప్రసన్నత ప్రత్యక్షత కొరకు మనం కనిపెట్టి ప్రార్థించినప్పుడు ఆ శ్రమలు మన మంచి కోసం దేవుడు మారుస్తాడు. దేవుడే మనల్ని స్థిరపరిచి పూర్ణులుగా దేవుడు బలపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం.